హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ అండి. నేను 2 తీసుకున్నాను. ఇంకా ఆనియన్, నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అనమాట. అండ్ గ్రీన్ చిల్లీస్ 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర. సో ఇవి క్వాంటిటీ మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ ఎగ్స్ వేసుకోవాలనుకుంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ కరివేపాకుని ఇలా తుంచి వేయడం వల్ల దీని ఎసెన్స్ బాగా కలుస్తుందంట, మా మమ్మీ చెప్పారు. సో అలాగా పీసెస్గా చేసి వేసాను. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లో కొంచెం అంటే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ స్పూన్ ఉంటుంది కదా, అవి 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. సో ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, హీట్ ఎక్కాలి. కొంచెం హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో. ఆనియన్స్ క్వాంటిటీ కూడా మీ ఇష్టం అండి. అంటే మీకు ఎక్కువ కర్రీ చేస్తున్నట్లయితే ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 2 ఎగ్స్ చేస్తున్నాను కదా, సో ఒక్క ఆనియనే పెద్ద తీసుకున్నాను అనమాట. ఈ ప్యాన్లో ఆనియన్స్ని ముందుగా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇలాగా జస్ట్ అలా స్టిర్ చేస్తూ కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం నెక్స్ట్ అవి వేయాలన్నమాట. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, గోల్డిష్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కరివేపాకు, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల అవి వెజిటబుల్స్ బాగా ఫ్రై అవుతాయి, త్వరగా వేగుతాయి అన్నమాట. అండ్ కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ఆఫ్ పసుపు. ఇప్పుడు ఇవి మనం బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలండి. సో ఇది మనం ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అవుతుందండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు నేను చేయాలన్నా ఇదే చేస్తూ ఉంటాను, ఎందుకంటే జస్ట్ 10 మినిట్స్లో మనకు అయిపోతుంది. నాకైతే ఇదే బాగా వచ్చు కూడా. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఇలా మనం కొంచెం సేపు ఫ్రై అవ్వాలన్నమాట. చక్కగా ఫ్రై అయిపోవాలి, అంటే పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్, కొంచెం బాగా మగ్గినట్టు మనకు తెలిసిపోద్ది, ఆ కలర్ రావాలి. సో ఇది మనకు ఫ్రై అయిపోయిందండి, చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. అది ఆ 2 ఎగ్స్ని కూడా నేను బ్రేక్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం సేపు మనం వెంటనే కదపకూడదు, అలా ఉంచేయాలండి. ఎగ్ వేసాక అది కదిపేసామంటే అది మంచిగా రాదన్నమాట, ఏదోలా అవుతుంది.
సో ఎగ్ అంటే చాలామంది నాన్ వెజ్ అనుకుంటారు, కానీ ఇది పక్కా వెజ్ అండి, ఎవరైనా తినచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎగ్లో కూడా. ఇంకా కారం, నేనైతే కొంచెం ఎక్కువ స్పైసీగా తింటూ ఉంటాను, సో కారం ఎక్కువే వేసుకుంటా. ఈ సాల్ట్ అండ్ కారం కూడా మీకు సరిపడా వేసుకోండి, తెలుస్తుంది కదా క్వాంటిటీ, సో అలా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సేపు ఉంచాం కదా, ఇది మిక్స్ చేయాలి ఇప్పుడు. సో ఇది బాగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేయాలి అలా ఫ్రై చేస్తూనే. ఎగ్ మన హెల్త్ కూడా చాలా మంచిది, సో వెజిటేరియన్స్ అయినా సరే తినచ్చు. ఇది నాన్ వెజ్ అయితే అస్సలు కాదు, సైంటిఫికలీ ప్రూవ్డ్ కదా, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈజీ టు మేక్, టేస్టీ అండ్ హెల్తీ కూడా, అవునా? సో అవి మరీ పెద్ద పీసెస్ కాకుండా కొంచెం అలా అలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్నగా అవేలాగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి, అప్పుడే మనకి ఎసెన్స్ బాగా దిగుద్ది అన్నమాట, ఈ కొత్తిమీర ఎసెన్స్. నాకైతే చాలా ఇష్టం కొత్తిమీర టేస్ట్ అంటే, సో నేను కొంచెం ఎక్కువే యూస్ చేస్తూ ఉంటాను. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి మనం మొత్తం అలా ఫ్రై చేస్తున్నప్పుడు. సాల్ట్ నేను చూశాను సరిపోలేదు, కొంచెం చప్పగా అనిపించింది, అందుకని కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాక సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే కలుపుకోండి. సో అంతే, మళ్ళీ బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. ఎవరికైతే వంట రాదు అనుకుంటున్నారో వాళ్ళు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అంతేనండి, రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఎగ్ ఫ్రై. అండ్ మళ్ళీ కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకున్నా, చెప్పా కదా నాకు చాలా ఇష్టం కొత్తిమీర అంటే. సో అదండి, ఇదైతే చాలా బాగా కుదిరింది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.